ఇంకా రాలేదు, బ్లాక్ బాక్స్ లో ఏముంది, పైలట్ లాస్ట్ మెసేజ్ ఏంటి అనేది కూడా ఇంకా క్లియర్ కట్ గా ఏమి అధికారికంగా బయటకు రాలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎంతసేపట్లో మనకి ప్రమాదానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? రాజకీయాల్లో తలపండిన నేతగా దేశ రాజకీయాల్లోనే సీనియర్ నాయకులు అయినటువంటి శరద్ పవార్ సోదరుడు, శరద్ పవార్ కి మొదటి నుంచి రాజకీయంగా అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నటువంటి అజిత్ పవార్ ఆ మధ్యలో 2 సార్లు తన అన్నను విభేదించి పార్టీలో స్ప్లిట్ తీసుకొచ్చారు. ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరి ఒకవైపు ఎన్సీపీ పార్టీని సొంతంగా వారే దక్కించుకున్నారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ఒక బలమైన ముద్ర వేశారు. ఆయనే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ ప్రచారం కోసం తన సొంత జిల్లా అయినటువంటి బారామతికి వెళ్తున్నారు. బారామతి నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. మొదటి నుంచి కూడా శరద్ పవార్ కుటుంబానికి బారామతి జిల్లాకు మంచి అనుబంధం ఉంది. బారామతిని సహకార రంగంలో దేశంలోని ఒక అగ్రగామి అభివృద్ధి పథంలో ఉన్నటువంటి జిల్లాగా దాన్ని వైపు వాళ్ళు మలిచారు. మహారాష్ట్ర రాజకీయాల్లో బారామతి కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో శరద్ పవార్, అజిత్ పవార్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈరోజు ఉదయం ముంబై నుంచి ఆయన బారామతికి వెళ్తున్న సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి చార్టర్డ్ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయిన కారణంగా కొండకు దగ్గర దిగుకొని పూర్తిగా మంటల్లో ఆయనతో ఉన్నటువంటి అజిత్ పవార్ తో పాటు ఆయన క్రూ సిబ్బంది అందరూ కూడా 6 మంది మృత్యువాత పడ్డట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికే DGCA ప్రకటించింది. వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఢిల్లీ నుంచి హుటాహుటిన బయలుదేరారు. అజిత్ పవార్ సోదరుడు శరద్ పవార్, అజిత్ పవార్ సోదరుని కూతురు సుప్రియా సూలే పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా ఢిల్లీ వెళ్లిన వారంతా కూడా హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒకవైపు బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతూ ఉన్నారు. ఆమె కూడా పార్లమెంట్ సభ్యురాలు. వీరంతా కూడా ఒక్కసారిగా హుటాహుటిన సమయం ఒక విషయం తెలియడంతో కూడా బయలుదేరారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉదయమే ఘటన జరిగిన వెంటనే ఒక 5-6 మందిని ప్రయాణిస్తున్నటువంటి 6 మంది ప్రయాణిస్తున్నటువంటి పైలట్ తో పాటు 6 మంది ప్రయాణిస్తున్నటువంటి ఈ ఫ్లైట్ లో జరిగిన ప్రమాదంతో 2 బయటకు తీసుకొచ్చిన విజువల్స్ కూడా కనపడుతున్నాయి. అప్పటికే వారు పూర్తిగా మంటల్లో కాలిపోయి దుస్తులన్నీ కాలిపోయినటువంటి విజువల్స్ కనపడుతున్నాయి. అజిత్ పవార్ తో పాటు ఒకరిద్దరిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అప్పటికే మంటల్లో పూర్తిగా అంటుకొని కాలిపోవడంతో కూడా వాళ్ళని లేకపోయామని చెప్పి అంటున్నారు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెను మార్పుగా మనం చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో ఒక తనదైన ముద్ర వేసినటువంటి అజిత్ పవార్ మొదటి నుంచి కూడా ఫైనాన్స్ అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆయన సీనియర్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఆయన అలాంటి అజిత్ పవార్ మరణం అనేది కూడా ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయన కూటమి ప్రభుత్వంలో ఒక ఇబ్బందికర పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎన్సీపీ పార్టీని శరద్ పవార్ ని విభేదించి లీగల్ గా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని దక్కించుకున్నటువంటి అజిత్ పవార్ ఇప్పుడు ఆ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు. అక్కడ మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ప్లానింగ్ శాఖ మంత్రిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. ఆయన మరణం అనేది కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కొంత తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో ఆయన మొదటి నుంచి కూడా సోనియా గాంధీని విభేదించి శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా శరద్ పవార్ కు ఎప్పుడు అండదండగా చెలోడు వదలుగా ఉండి పార్టీ విస్తరణకు, పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కష్టపడ్డటువంటి అజిత్ పవార్ ఇప్పుడు ఆయన ఈ విమాన ప్రమాదంలో దుర్మరణం కావడం తీరని లోటు అని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలో గతంలో శివసేన ఏ విధంగా అయితే దక్కించుకున్నారో అదే స్థాయిలో తన అన్నను శరద్ పవార్ ను విభేదించి అజిత్ పవార్ ఎన్సీపీని దక్కించుకున్నారు. ఈ రోజు ఉదయమే ఆయన జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కోసం ఇటీవల మహారాష్ట్రలో మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి మంచి ఫలితాలు సాధించినటువంటి ఎన్సీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో కూడా ప్రచారం కోసం అని బయలుదేరినటువంటి అజిత్ పవార్ ఉదయమే బారామతి జిల్లాకు బయలుదేరారు. కాసేపట్లో ల్యాండ్ అవుతుందన్న సందర్భంగా విమానం క్రాష్ ల్యాండింగ్ కావడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇప్పటి వరకు అయితే సాంకేతిక లోపంతోనే ఈ విమానం కూలిపోయిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అయితే అజిత్ పవార్ తో పాటు బాడీ గార్డ్, సెక్యూరిటీ, పిఏ కూడా ఇతర అధికారులు మొత్తం 6 అక్కడికక్కడే చనిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మన అజిత్ పవార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు. బారామతి నుంచి